Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, మనకి సిబిఎస్ఈ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ అన్నది ఈ యొక్క బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ఈ నెల 2వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది తన అఫీషియల్ వెబ్సైట్లో. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా మీరు అప్లై చేయడానికి ఈ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్, ఈ యొక్క పోస్ట్ వేకెన్సీ ఈ యొక్క కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయో కూడా మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్లో మీకు జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్లో రిలీజ్ చేసిన పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. దీంతోపాటు వీటికి పే లెవెల్ 10th కేటగిరీలో ఈ యొక్క మీకు పే స్కేల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్, దీనికి కూడా పే లెవెల్ 10 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సూపరింటెండెంట్, దీనికి పే లెవెల్ 6 ద్వారా మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, దీనికి కూడా పే లెవెల్ 6 ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్గా జూనియర్ అకౌంటెంట్, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, ఈ రెండిట్లకి పే లెవెల్ 2 ఇవ్వడం జరుగుతుంది. ఎనీ డిగ్రీ ఉంటే చాలు. దాంతోపాటు ఇంటర్ పాస్ అయినా కూడా జూనియర్ అసిస్టెంట్ అన్న పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఈ ఒక్కొక్క పోస్టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క సిబిఎస్ఈ బోర్డు. దాంతోపాటు మీకు ఈ యొక్క అప్లికేషన్ ఈ నెల 2వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎక్స్టెండ్ చేసిన డేట్ వచ్చేసి 27th December 2025 ఈ యొక్క డేట్కి ఎక్స్టెండ్ చేశారు. నైట్ 11:59 PM కల్లా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క టైం కన్నా ముందే మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఫీజ్ పేమెంట్తో సహా. దాంతోపాటు దీనికి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అన్నది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ యొక్క సెంటర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. దీనికి రిజర్వేషన్ కోటా ద్వారా ఈ యొక్క పోస్టులు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మీరు ఎక్సైజ్ మ్యాన్ కోటా అయ్యి ఉంటే ఆ యొక్క కోటా కూడా ద్వారా కూడా మీకు ఇక్కడ రిక్రూట్మెంట్లో వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళ కేటగిరీ తగ్గట్టు కూడా ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ ఇంక్లూడింగ్ విమెన్ వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడి ఉండి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉంటే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయ్యి నుండి ఇంక్లూడింగ్ విమెన్ వాళ్ళకి 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డైరెక్ట్గా ఉమెన్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే సిబిఎస్ఈ బోర్డులో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కాకుండా ఏ ఏజ్ వలన ఈ యొక్క అప్లికేషన్ అన్నది పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ నో బార్ అన్న ఆప్షన్ ద్వారా. సో ఈ యొక్క అప్లికేషన్స్ మీద ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోగలరు. దీనికి అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్కి రిక్రూట్మెంట్ రూల్స్ వచ్చేసి మీకు కంపల్సరీ డిగ్రీ ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు ఉంటుంది. ఇక్కడ 35 years ఏజ్ లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అయితే 35 + 5 years అంటే 40 years ఏజ్ వాళ్ళ వరకు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి
30 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి విత్ మినిమం 55% ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. దీనికి కంపల్సరీగా మీకు బీఈడి ఆర్ ఎంఈడి చేసి ఉండాలి. నెట్ ఆర్ స్లెట్ కంపల్సరీ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఆర్ మీకు డాక్టరేట్ డిగ్రీ చేసి ఉంటే మరీ మంచిది. దీనికి రిక్రూట్మెంట్ స్టేజెస్ వచ్చేసి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటుంది, దాంతోపాటు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే టైప్ 3, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 3లో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ అకౌంట్స్ ఆఫీసర్. దీనికి డిగ్రీ బీకామ్ చేసి ఉన్న వాళ్ళు లేదా ఎనీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ మీద డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా, దాంతోపాటు సీఏ ఎవరన్నా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 35 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పినలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అయ్యి ఉంటే 35 + 3 years యాడ్ చేసుకొని 38 years లోపు ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పిహెచ్ వాళ్ళు అయితే ఈ యొక్క పోస్ట్కి 35 years కాబట్టి 35 + 10 years అంటే 45 years లోపు వాళ్ళు ఎవరన్నా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే. అలాగే సూపరింటెండెంట్ పోస్ట్. దీనికి మినిమం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు, మీకు మినిమంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటుంది, దాంతోపాటు డిస్క్రిప్టివ్ మోడ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మీకు టైపింగ్ స్పీడ్ మినిమం 30 words per minute వచ్చి ఉండాలి ఈ యొక్క కంపల్సరీ పోస్ట్కి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. దీనికి మాస్టర్స్లో చేసిన వాళ్ళు హిందీ సబ్జెక్ట్ మీద చేసి ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. సో ఈ యొక్క అప్లికేషన్స్ మీరు వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్. దీనికి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు ఫ్రమ్ ఎనీ బోర్డ్, దాంతోపాటు మీకు కంపల్సరీ టైపింగ్ స్పీడ్ కూడా 35 words per minute ఉండాలి ఇంగ్లీష్లో. ఒకవేళ హిందీ వచ్చి ఉంటే 30 words per minute హిందీలో వచ్చి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఏజ్ లోపు ఉన్న ఎవరైనా ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూస్ ద్వారా ప్లస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దీనికి కూడా టైప్ టెస్ట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది అనుకుంటా, ఎందుకంటే దీంట్లో కూడా టైపింగ్ స్పీడ్ అన్నది ఈ యొక్క పోస్ట్కి అడగడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్. దీనికి ఇంటర్ పాస్ అయింటే చాలు, ఇందాక జూనియర్ అకౌంటెంట్ లాగే దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అన్నది 35 words per minute ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే మంచిది. లేక ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వచ్చి ఉంటే 30 words per minute అన్నది స్పీడ్ అన్నది మీకు ఉండాలి. ఈ యొక్క టైపింగ్ వచ్చేసి సిస్టమ్ మీదే ఉంటుంది, ఆన్ కంప్యూటర్ అని మెన్షన్ చేయడం జరిగింది ఉండాలి. నెక్స్ట్ దీనికి స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. దీనికి టైర్ 1, టైర్ 2 అన్నది ఉంటుంది. దీనికి కూడా టైర్ 1, టైర్ 2 అన్నది ఉంటుంది, దాంతోపాటు టైపింగ్ స్పీడ్ కూడా మీకు వచ్చి ఉండాలి. దీనికి కూడా మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజుకి వచ్చి ఉంటే ఈ యొక్క పోస్ట్కి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్సైజ్మెన్, విమెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కాకుండా జస్ట్ ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజ్ 250 rupees మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిబిఎస్ఈ బోర్డు. అదే అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గ్రూప్ ఏ పోస్ట్కి అయితే 1500 ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జ్ 250 కామన్గానే ఉంటుంది. 1750 రూపాయలు గ్రూప్ ఏ పోస్ట్కి ఉంటుంది. గ్రూప్ బి పోస్టులకి 800 ప్లస్ 250 rupees, అంటే ఇక్కడ 1050 రూపాయలు ఈ యొక్క గ్రూప్ బి పోస్టులకి మీరు ఫీజు పే చేయవలసి ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకి ఇందాకలాగే 800 ప్లస్ 250 rupees. గ్రూప్ సి పోస్టులకి మీరు 1050 అమౌంట్ మీరు పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క బోర్డ్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితే ఎటువంటి ఫీజు అన్నది ఉండదు.
మీకు ఏ యొక్క టాపిక్స్ మీద ఉంటుందో కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అన్నది మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ ఈ యొక్క ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.